కరీంనగర్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 10 రోజుల క్రితం మానకొండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న రాజేందర్ రెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మరణానికి ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు మురళీధర్ రెడ్డి వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని గుండ్లపల్లికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఎమ్మెల్యే పిఏ ఇంటి ముందు నిరసన చేపట్టేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఎమ్మెల్యే, ఆయన పిఏ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం గుండ్లపల్లి గ్రామంలో భారీగా పోలీస్ బలగాలు మోహరించగా పరిస్థితి ఉద్రిక్తంగానే కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, కరీంనగర్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 10 రోజుల క్రితం మానకొండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న రాజేందర్ రెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, మౌనిక, కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గూండ్లపల్లి గ్రామంలో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వ్యక్తిగత సహాయకుడు మురళీధర్ రెడ్డి వేధింపుల కారణంగానే రాజేందర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మృతదేహంతో ఆందోళనకు దిగారు. అయితే గూండ్లపల్లి ప్రధాన రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో ధర్నా నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే పిఏ వల్లే రాజేందర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగుతున్నారు. 10 రోజుల క్రితం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యానికి పాల్పడిన రాజేందర్ రెడ్డి చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందాడు. ఈ ఉదయం కరీంనగర్ సివిల్ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం పూర్తయ్యాక మృతదేహాన్ని గూండ్లపల్లికి తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే పిఏ మురళీధర్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే ఈ మృతదేహం లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే పిఏ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ తోపులాట చోటు చేసుకున్న పరిస్థితి ఉధృతంగా మారింది. అయితే పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు అయితే లాఠీ చార్జ్ చేసినట్లయితే తెలుస్తుంది. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం గ్రామంలో భారీ సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించి పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ ఘటనకైతే ఇంకా పూర్తి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సింది. మౌనిక. రైట్ అజీం, థ్యాంక్ యూ. కాకపోతే ఇంకా తప్పించుకుంటాడు. ఇక కొంచెం
పోతే అక్కడ